మనం ఏదైనా విషయంలో ఒక వ్యక్తికి నమ్మకం కలిగించడానికి అల్లా మరియు ఖురాన్పై ప్రమాణం చేసి చెప్పవచ్చా, లేదా అల్లా సాక్షిగా ఉన్నాడు అన్న పదాలు తరచుగా వాడుతుంటారు కదా, అలా వాడవచ్చా? అసలు ఈ ప్రమాణం చేసి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఎప్పుడు ఏర్పడుతుందంటే కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఈ ప్రమాణం చేసి చెప్పాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఉదాహరణకి ఒక భార్య తన భర్తకు ఒక మాట చెప్తుంది, కానీ ఎంత చెప్పినా భర్త తన భార్య మాట వినట్లేదు. అప్పుడు ఆమె నిర్ధారణకు వస్తుంది, ఎలా అయినా ఈ విషయం ఆయన నమ్మాలి అని నేను అల్లాపై ప్రమాణం చేసి చెప్తున్నానండి, నేను ఖురాన్పై ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను చెప్పే ఈ విషయానికి అల్లా సాక్షిగా ఉన్నాడండి అని ఈ విషయం ఎందుకంటుంది అంటే ఎదుటి వ్యక్తి ఈమె చెప్పే విషయాన్ని ఖచ్చితంగా నమ్మాలి అని. అలాగే ఇద్దరు స్నేహితులు ఉన్నారు, వారు బిజినెస్ పార్ట్నర్స్ కూడా, వారి విషయంలో ఏదో ఒక తగాదా వచ్చేసింది వారి యొక్క ఆర్థిక లావాదేవీలకు సంబంధించి. అప్పుడు ఆ బిజినెస్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నాడో తన స్నేహితుని ఉద్దేశించి నేను చెప్పే విషయం అల్లా సాక్షిగా చెప్తున్నాను, ఖురాన్పై ప్రమాణం చేసి చెప్తున్నాను, అల్లాపై ప్రమాణం చేసి చెబుతున్నాను అని ఈ విధంగా కొన్ని సందర్భాల్లో ప్రమాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే అది కేవలం అల్లాహపై మరియు ఖురాన్పై మాత్రమే ప్రమాణం చేయాలి. అలాగే అల్లా సాక్షిగా ఉన్నాడని కూడా మనం చెప్పవచ్చు. ఫత్వా అర్కానే ఇస్లాం పేజ్ నెంబర్ 149 నుండి 151 కాస్త మనం పరిశీలించినట్లయితే అవసరం ఏర్పడినప్పుడు అల్లాహపై ప్రమాణం చేయడంతో పాటు ఖురాన్పై కూడా ప్రమాణం చేసేటటువంటి అనుమతి ఉంది. ఎందుకంటే ఖురాన్ అనేది అల్లా యొక్క కలాం కాబట్టి. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 3248 ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, మీరు మీ తండ్రి మీద మీ తల్లి మీద ప్రమాణాలు చేయకండి. ప్రమాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడితే మీరు అల్లాహపై ప్రమాణం చేసి చెప్పండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. కాబట్టి కొన్ని సందర్భాలలో కొంతమంది తమ అవివేకము తమ అజ్ఞానం కారణంగా మా అమ్మ మీద ఒట్టండి, మా నాన్నగారి మీద ఒట్టండి అని ఇలా తల్లి తండ్రి మీద ఒట్టేసి చెప్తూ ఉంటారు. కానీ ఇస్లాంలో ఈ విషయం నిషేధించడం జరిగింది. మీరు ప్రమాణం చేసి చెప్పాలనుకుంటే అది కేవలం అల్లాహపై మాత్రమే ప్రమాణం చేయాలి, లేదా ఖురాన్పై ప్రమాణం చేయాలి, లేదా అల్లా సాక్షిగా ఉన్నాడని చెప్పాలి. ఈ మూడు విషయాలు కాకుండా తల్లి మీద తండ్రి మీద మీ పిల్లల మీద ప్రమాణాలు చేసి చెప్పడం అనేది ఇస్లాం పూర్తిగా విషయాన్ని ఖండిస్తుంది. సహీహ్ అల్ బుఖారీ హదీస్ నంబర్ 6638 ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నా ప్రభు సాక్షిగా అని చెప్పేవారు. సహీహ్ ముస్లిం హదీస్ నంబర్ 4621 ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొన్ని సందర్భాలలో ఇలా చెప్పేవారు, నా ప్రాణం ఎవరి ఆధీనంలో ఉందో ఆ అల్లా సాక్షిగా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా అల్లాపై ప్రమాణాలు చేస్తూ కొన్ని సందర్భాల్లో చెప్పేవారు. ఇక్కడ ప్రమాణం చేసే విషయంలో మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ప్రమాణం చేసే అనుమతి ఒక విశ్వాసికి ఉంది. అది కేవలం అల్లాపై మరియు ఖురాన్పై మాత్రమే ప్రమాణం చేసి చెప్పాలి, ఇతరుల ఎవరిపై కూడా ప్రమాణం చేసి చెప్పకూడదు. మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే మోసం చేసే ఉద్దేశంతో ప్రమాణం చేసి చెప్పడం ఇస్లాంలో పెద్ద పాపంగా పరిగణించబడుతుంది. ఎదుటి వ్యక్తి నమ్మాలి అని అల్లాపై మరియు ఖురాన్పై ప్రమాణం చేస్తే నేను అబద్ధం చెప్పిన ఆ వ్యక్తి నమ్ముతాడని ప్రమాణాలు చేసి సరుకులు అమ్మడం, లేదా తన యొక్క అబద్ధాన్ని అది సత్యంగా పరిగణించబడాలని అల్లా మరియు ఖురాన్ యొక్క వాస్తా తీసుకోవడం అనేది చాలా పెద్ద పాపంగా పరిగణించబడుతుంది. ఇది రెండో విషయం. ఇక మూడో విషయం ఏంటంటే ప్రతి చిన్న విషయానికి ప్రమాణం చేసి చెప్పకూడదు. అల్లా సాక్షిగా ఖురాన్ సాక్షిగా చెప్తున్నానని ప్రతి చిన్న విషయానికి వారు ప్రమాణం చేసి చెప్పకూడదు. నేను అల్లాపై ప్రమాణం చేసి చెప్తున్నాను, ఖురాన్ పై ప్రమాణం చేసి చెప్తున్నాను ప్రతి చిన్న విషయానికి ఆ విధంగా ప్రమాణాలు చేసుకుంటూ పోకూడదు. మనం చూస్తుంటాం మన సమాజంలో కొంతమంది ఎక్కువగా వల్లాహి అని చెప్తుంటారు. ప్రతి విషయానికి వల్లాహి అంటే అల్లాకు అంతా తెలుసు, అల్లా చూస్తున్నాడు అని. ఇది కొన్ని సందర్భాల్లో ఈ విషయం చెప్పవచ్చు, కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా దాన్ని ఊతపదంగా చేసుకొని ప్రతి మాటకు ముందు వెనక వల్లాహి వల్లాహి అల్లా చూస్తున్నాడు, అల్లాకు అంతా తెలుసు అని ప్రతి విషయాన్ని కూడా ఈ యొక్క విషయాన్ని తగిలించి చెప్పేటటువంటి ప్రయత్నం చేయకూడదు. అలాగే అల్లాకి ఖసం అంటారు, అంటే అల్లాపై ప్రమాణం చేసి చెప్తున్నాను, ఖురాన్పై ప్రమాణం చేసి చెప్తున్నాను. ఎక్కడైతే క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడి మీరు సత్యంలో ఉండి
ఎదుటి వ్యక్తి మిమ్మల్ని నమ్మనట్లయితే అప్పుడు మాత్రమే ఖురాన్పై ప్రమాణం చేయాలి, అప్పుడు మాత్రమే అల్లాహ్పై ప్రమాణం చేయాలి. అలా కాకుండా మీరు ప్రతి చిన్న విషయానికి అతడు సాధారణంగా మీరు చెప్పిన అతడు నమ్మేశాడు, అతడు ఒప్పుకుంటాడు, కానీ ఇంకా ఖచ్చితంగా నేను సత్యంలో ఉన్నాను, ఆ వ్యక్తికి నేను చెప్పాల్సిందే అని గట్టిగా ఇలా అల్లాహ్పై మరియు ఖురాన్పై మాటికి ప్రమాణాలు చేసి చెప్పడం అనేది సమంజసమైనటువంటి విషయం కాదు. ఎక్కడైతే ఖచ్చితంగా మీరు చెప్పాలనుకుంటున్నారో లేదా క్లిష్టమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయో అప్పుడు మాత్రమే అల్లాహ్పై ప్రమాణం మరియు ఖురాన్పై ప్రమాణం చేయాలి. అలా కాకుండా దీన్ని ఈజీగా చేసుకొని ప్రతి చిన్న విషయానికి ప్రమాణాలు చేసుకుంటూ వెళ్ళిపోకూడదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు మనందరికీ కూడా ఖురాన్ మరియు సహీ హదీసు వెలుగులో జీవితం గడిపేటట్టు సద్బుద్ధిని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.